Hey, hi, welcome. So this is our previous quick shifter. So finally quick shifter. Hey, hi, welcome to my YouTube channel. So you all know నా దగ్గర స్ట్రీట్ 77765 RS ఉంది. దెర్ ఇస్ అన్ బిగ్ ఇష్యూ విత్ దిస్ క్విక్ షిఫ్టర్ అనమాట. సో దట్స్ ద రీజన్ ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. క్విక్ షిఫ్టర్ నాకు ఫస్ట్ 1000 kilometersకే ట్రాన్స్మిషన్ ఇష్యూ అని చెప్పి చూపించింది. తర్వాత ఆఫ్టర్ సర్వీస్ మంచిగా అయిపోయింది. బట్ నేనైతే సాటిస్ఫై లేను. సిన్స్ ఒక 2-3 months నుంచి మళ్ళా ఫస్ట్ సర్వీస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లియర్ అయిపోయింది అనమాట. మళ్ళీ క్విక్ షిఫ్టర్ వర్క్ చేసింది. లాట్స్ ఆఫ్ ఫన్, చాలా బాగుంది క్విక్ షిఫ్టర్ తోటి. బట్ మళ్ళీ ఈ 9000కి వచ్చేసరికి ఇప్పుడు 10,000 సర్వీస్కి ముందు మళ్ళీ వచ్చింది. సో నేను సర్వీస్ స్టేషన్కి వెళ్ళాను, చెక్ చేయించుకున్నాను. ఇప్పుడు సడన్గా నాకు ఇది చాలా కాస్ట్లీ అనమాట క్విక్ షిఫ్టర్. సో నాకేం తెలియదు. వాళ్ళని అయితే అడిగాను, మేము క్విక్ షిఫ్టర్ అయితే తెప్పిస్తాము, ఏంటనేది కూడా అక్కడికి వెళ్ళిన తర్వాతనే డీటెయిల్గా చెప్తామన్నారు. బట్ రెస్ట్ ఆఫ్ ద బైక్ ఈజ్ సూపర్, అంతా బాగుంది. 10,000 రివ్యూ కూడా ఇస్తాను నేను. అండ్ బిగ్ ఇష్యూ, క్విక్ షిఫ్టర్ ఇష్యూ కూడా ఏంటి అని అసలు ఎందుకు వస్తుంది అనేది కూడా నేను అడుగుతాను వాళ్ళని. ఐ వుడ్ రీసెర్చ్ మై సెల్ఫ్ కొంచెం అండ్ ఐ విల్ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. స్టే ట్యూన్. సో క్విక్ షిఫ్టర్ కొత్తది వేస్తున్నాడు, వారంటీలోనే క్లెయిమ్ అవుతుంది అని చెప్పిండు వీడికి వచ్చిన తర్వాత. లేకపోతే ఇప్పటికి 35,000-40,000 అంటే ఎక్కడి నుంచి పెట్టుకుంటాము. సో అది కంపెనీ వారంటీలో ఉంది కాబట్టి క్లెయిమ్డ్ అన్నా అని చెప్పిండు. సో క్విక్ షిఫ్టర్ చేయాలంటే మొత్తం ట్యాంక్ ఇప్పాలి. యూ గైస్ కెన్ సీ, ఐ థింక్ సో. ఆడ పక్కన ప్యానెల్స్ తీసేసిండు అండ్ ట్యాంక్ బోల్ట్ ఇప్పేసిండు. ఇప్పుడు క్విక్ షిఫ్టర్ ఇప్పుతున్నాడు. సో ఫుట్ ప్యాక్ రిమోడ్, క్విక్ షిఫ్టర్ అదిగోండి తీస్తున్నాడు. దట్ ఈస్ ఓల్డ్ క్విక్ షిఫ్టర్. ఇక్కడ ఫుట్ ప్యాక్ దగ్గర కింద ఉన్నది న్యూ క్విక్ షిఫ్టర్, చేంజింగ్ అన్నమాట. సో క్విక్ షిఫ్టర్ ప్లగ్ రిమూవ్ చేస్తున్నాడు. అది రిమూవ్ చేయగానే క్విక్ షిఫ్టర్ బయటకు వచ్చేస్తుంది. సో వీ హ్యావ్ టు లిఫ్ట్ ద ట్యాంక్ అనమాట. హ్యూజ్ ప్రాసెస్ ఇదంతా. సో ఫస్ట్ టైం ట్యాంక్ రిమూవ్ చేసాను. ఫస్ట్ సర్వీస్ 10,000 సర్వీస్కి ఫిల్టర్ చేంజ్కి రిమూవ్ చేస్తాడు అనుకున్నా. ఫైనలీ క్విక్ షిఫ్టర్ కోసం ట్యాంక్ రిమూవ్ చేయాల్సి వచ్చింది. సో మొత్తం వైరింగ్ ఉంటుంది అన్నమాట డైరెక్ట్. యూ గైస్ కెన్ సీ దేర్ కింద ఉంది క్విక్ షిఫ్టర్, న్యూ క్విక్ షిఫ్టర్. థ్యాంక్ గాడ్ నాకైతే క్విక్ షిఫ్టర్ పెయిడ్ కాలేదు, వారంటీలో క్లెయిమ్ అయిపోయింది. నిజంగా చెప్పాలి, ఇప్పుడు దానికి 30,000-40,000 అంటే ఎవరు పెడతారు? పెట్టలేరు. అందుకే so this is our previous quick shifter and this is brand new. There are still so many things to put it on. It has to go in and the bolts. So quick shifter installation done. OBD port connected. Again checking errors. సో బైక్ క్విక్ షిఫ్టర్ పెట్టి OBD పోర్ట్ కనెక్ట్ చేసి దే ఆర్ చెకింగ్ ఎర్రర్స్. యాక్చువల్లీ ఇది ఒకవేళ కంపెనీలో క్లెయిమ్ కాకపోతే నాకు 46,000 లాస్ అవుతుండే. ఐ మీన్ లాస్ అని కాదు, 46,000 యూ హ్యావ్ టు పే ఫర్ ద క్విక్ షిఫ్టర్ ఆర్ ఎల్స్. బట్ ఇట్స్ 3 year వారంటీ ఉంది కాబట్టి ఇట్స్ నైస్, మనకి క్లెయిమ్ అయిపోయింది. ఇంకోసారి అయినా కూడా క్లెయిమ్ అవుతుంది. బట్ ఇట్స్ డే డిఫాల్ట్. ఐ ఆస్క్డ్ మెనీ పీపుల్, చాలా మంది స్ట్రీట్ ట్రిపుల్ గైస్ని అడిగిన. బట్ ఈ బైక్లో
మెయిన్గా క్విక్ షిఫ్టర్ ఒక్కటే ఇష్యూ, మిగతా ఏది లేదు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ప్రాబ్లం. 10,000 kilometers I drove, పర్ఫెక్ట్ బైక్. ఆ క్విక్ షిఫ్టర్ ఇష్యూ కూడా ఎందుకు వచ్చిందో తెలియదు నాకు. మైట్ బి సమ్ ఇష్యూ, లెట్స్ సీ. ఇది ఉంటుందా, ఇది కూడా పోతుందా? A few moments later. So finally quick shifter is done. The trial run is going on. Perfect. Shifter बदल दिया, अच्छा हो गया. సో బైక్ అయితే క్విక్ షిఫ్టర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఐ హ్యావ్ డ్రివెన్ ఫ్రమ్ సర్వీస్ సెంటర్ టు ఇంటి వరకు. సో క్విక్ షిఫ్టర్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది, సేమ్ లైక్ ద బిగినింగ్ వెన్ ఐ గాట్ ద బైక్. క్విక్ షిఫ్టర్ ఇష్యూ ఎందుకు వచ్చింది అంటే, చాలా మందితో మాట్లాడినా. ఐ హ్యావ్ టాక్డ్ విత్ సో మెనీ ఓనర్స్ ఆఫ్ 765 RS. వాళ్ళు ఏమన్నారంటే, లైక్ నాకు స్టార్టింగ్లో అయితే వచ్చింది, నాకు కూడా వచ్చింది, ఇష్యూ రాలే అని చెప్పాను, వచ్చింది. బట్ ఆ క్విక్ షిఫ్టర్ అనేది రిప్లేస్ చేస్తా అన్నారు. అండ్ ఫ్యూ పీపుల్కి అయితే జస్ట్ ఓబిడి పోర్ట్ కనెక్ట్ చేసి రీఫ్లాష్ కొట్టగానే పోయింది. ఇది ఎందుకు వచ్చింది ఇన్ టెక్నికల్గా అంటే, లైక్ సమ్ సెన్సార్ ఇష్యూ అనుకుంటున్నాను నేనైతే. వాళ్ళు అయితే డీటెయిల్గా చెప్పలేదు. రిప్లేస్ అయిపోతుంది, యూ కెన్ చేంజ్, మళ్ళీ అది రిపేర్ చేయించుకోవడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం కూడా సార్, దాన్నే ఎట్లా వేపిస్తారు. సో అక్కడ ఎర్రర్లో చూపించింది ఏంటంటే, లైక్ షిఫ్ట్ చేసేటప్పుడు ఒక వోల్టేజ్ అనేది వేరియేషన్ వస్తుంది సెన్సార్ నుంచో, సంథింగ్ లైక్ క్లచ్ ప్లేట్కి దీనికి ఉంటుంది అనమాట, చిన్న సెన్సార్ క్విక్ షిఫ్టర్కి. సో యాక్ట్ అవుతుంది, అది వోల్టేజ్ 1 volt డిఫరెన్స్ ఇస్తుంది. సో దానివల్ల మొత్తం సెట్ మార్చాల్సి వచ్చింది. 46,000 నాకైతే పచాయించిపోయిందని చెప్పొచ్చు. లైక్ కంపెనీ వారంటీ ఇచ్చింది, లైక్ ఈ బైక్లో బిగ్గెస్ట్ ఫ్లా అనో ఇలా అనో, దీని గురించి నెగిటివ్గా కాకుండా, లైక్ ఇష్యూ వచ్చింది, కంపెనీ క్లెయిమ్ చేసింది, కంపెనీయే పే చేసుకుంటుంది, మేమైతే ₹1 కూడా పే చేసుకుంటలేం. ఇదేదో కంపెనీకి బ్యాడ్గా చూపించాలనో, లైక్ ఇందులో ఒక పెద్ద ఇష్యూ అని వీడియో క్రియేట్ చేయాలనో కాదు. ఇది చిన్న ఇష్యూ వచ్చింది. లైక్ నేనైతే చాలా రఫ్గా నడిపిన, లైక్ మడ్ అండ్ వాటర్, రెయిన్, లైక్ ఎలా అంటే అలా డ్రైవ్ చేశాను నేనైతే. క్విక్ షిఫ్టర్ నా వల్లనే పోయిందని నేను అనుకుంటలేను, బట్ ఇష్యూ కూడా రావచ్చు, అంత ఫాస్ట్గా పోదు కూడా. స్టిల్ ఇట్స్ ఆన్ 9,000కో 10,000కి వెళ్ళిపోయింది క్విక్ షిఫ్టర్. నాకు ఫస్ట్ 1,000 అప్పుడు వచ్చింది సర్వీస్కి ముందు. సర్వీస్ చేసుకున్న తర్వాత కొద్ది రోజుల తర్వాత అదంతలాదే మళ్ళీ వర్క్ చేయడం స్టార్ట్ అయింది. ఆఫ్టర్ మళ్ళీ ఇప్పుడు సర్వీస్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇప్పుడు వచ్చింది ఇష్యూ. నాకు వచ్చింది అయితే అలాగా, అందరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వాట్స్ మై ఎక్స్పీరియన్స్ అంతే. బట్ మంచిగానే ఉండే సో ఫార్. ఇప్పుడైతే క్విక్ షిఫ్టర్ వాళ్ళే చేంజ్ చేసేసారు కాబట్టి నో ఇష్యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్విక్ షిఫ్టర్ ఇష్యూ ఆన్ స్ట్రీట్ ట్రిపుల్స్, గో టు ద షోరూమ్, మేక్ దెమ్ టు రిప్లేస్, లైక్ ఆస్క్ దెమ్ టు రిప్లేస్మెంట్. వాళ్ళని అడగండి, వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. చాసిస్ నెంబర్ తీసుకొని ఈ నెంబర్లో ఇది ఇష్యూ వచ్చిందని చెప్పి క్లెయిమెంట్లో పెడతారు, వాళ్ళు ఆర్డర్ చేసేస్తారు, పార్ట్ వచ్చేస్తుంది. క్విక్ షిఫ్టర్ లేకపోయినా సరే దిస్ ఈజ్ అ బీస్ట్, చాలా బాగుంటుంది బైక్, ఫుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, లైక్ పీక్ పర్ఫార్మెన్స్ మంచి. నేకెడ్ బైక్లో అంటే నాకు ఇదే ఇష్టం ఫుల్ అంటే. బట్ నాకు అది ఒక్క ఇష్యూ వచ్చింది, రెస్ట్ ఆఫ్ ద బైక్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, బ్రేక్స్లో కానీ నాకు ఎక్కడ ఏ ఇష్యూ రాలేదు. ఓన్లీ క్విక్ షిఫ్టర్ ఒక్కటే వచ్చింది. ప్రతి బైక్లో ఫ్లా ఉంటుంది, మ్యానుఫ్యాక్చరర్ చేసినప్పుడు మంచిగా ఉంటుంది, బట్ యూజ్ అవుతున్న కొద్దీ ఇట్ విల్ షో అప్. బట్ ఈ బైక్లో నాకు క్విక్ షిఫ్టర్ ఇష్యూ వచ్చింది. క్విక్ షిఫ్టర్ అండ్ ఆటో బ్లిప్పర్ బోత్, ఇట్ హ్యాస్ బోత్. సో దట్స్ ద ఇష్యూ, దట్స్ ద స్టోరీ. అండ్ దీన్ని 11,000 సర్వీస్, లైక్ 1,000 అయిపోయిన తర్వాత 10,000 సర్వీస్, ఇట్స్ కౌంటెడ్ అస్ 11,000 సర్వీస్ కూడా తొందరలోనే ఉంది. ఐల్ రికార్డ్ దాట్ ఆల్సో, ఐల్ పుట్ ఇట్ ఆన్ యూట్యూబ్. యూ కెన్ గైస్ కెన్ సీ ఎంత కాస్ట్ పడ్డది, నాకు ఏమేమి రిప్లేస్మెంట్ అది. సో లాస్ట్ టైం ఓన్లీ ఆయిల్ ఫిల్టర్, ఈసారి మనది ఎయిర్ ఫిల్టర్ ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూడబోతున్నాం ఆఫ్టర్ 10,000, నాట్ 10,000, 11,000 kilometers తర్వాత. కంపెనీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనైతే తీయలేదు.
సో లెట్ సీ హౌ ఇట్ విల్ బీ దేర్. అసలు 11,000 కిలోమీటర్ డస్ట్ ఎంత ఫామ్ అయిందో కూడా ఐ విల్ షో యూ. నేనైతే బిఎంసీకి అప్డేట్ అవుదాం అనుకుంటున్నా, బిఎంసీ ఎయిర్ ఫిల్టర్కి. లైక్ రీయూజబుల్ అవ్వచ్చు ప్రతిసారి, లైక్ 5K ఫర్ ద ఎయిర్ ఫిల్టర్ అంటే ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, బిఎంసీని క్లీన్ చేసుకోవచ్చు, క్లీనింగ్ లిక్విడ్స్ వస్తాయి, అది 500 or 700 ఉంటుంది. మళ్ళీ రీజనరేషన్ పెట్టేసి యూ కెన్ రన్ యువర్ బైక్ యాజ్ యూజువల్. ఇట్స్ ప్రిఫరబుల్ అంటే యా, మీకు కూడా ప్రతి సర్వీస్లో ఫిల్టర్ పడకుండా అదే ఫిల్టర్ని రీయూజ్ చేసుకోవచ్చు, చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. ఇట్స్ అరౌండ్ 8K ఉంటుంది బిఎంసీ ఎయిర్ ఫిల్టర్. నేను ఆర్డర్ చేస్తాను, ఇంకా పాట రాలేదు, వచ్చిన తర్వాత ఐ షో యూ గైస్ ఆల్సో. లెట్స్ సీ హౌ మచ్ కాస్ట్ ఫర్ ద సెకండ్ సర్వీస్. స్టే ట్యూన్.